వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. సుప్రీంకోర్టులో జడ్జి గారు ఏదో కేసును ఉదహరిస్తా కాక్రోచ్ అన్న మాటను పట్టుకుని అమెరికాలో ఉంటున్న ఒక ఇండియన్ కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఓపెన్ చేస్తే లక్షల మంది పోగొవటం, ఆ తర్వాత కాక్రోచ్ లానే ఎలా అయితే బొద్దింకను మనం కదిపే ప్రయత్నం చేస్తే పదులు వందల వేల సంఖ్యలో బొద్దింకలు బయటకు వస్తాయో అదే రకంగా ఇవాళ జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శనకు పిలుపునిస్తే కూడా అదే రకంగా దేశ నలుమూలల నుంచి యువత నిరసన తెలియజేయడానికి ఢిల్లీ చేరుకున్నారు అన్న వార్తలు వినపడతా ఉన్నాయి. సునామీలాగా కొన్ని పార్టీని కబళించే ప్రయత్నం చేస్తుందా కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటి, ఎందుకు అంత స్పీడ్గా ఆర్గనైజ్ చేయగలిగింది, ఎలా చేయగలిగింది, సోషల్ మీడియా పవర్ అంటే ఇదేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ నాకు మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. కాక్రోచ్ అంటే కాక్రోచ్ తప్పితే దేశం వణికే పరిస్థితి తీసుకొచ్చి యువత అంతా జంతర్ మంతర్ దగ్గర చేరింది, నిరసన తెలియజేస్తున్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా? ఏ పార్టీకి ఆ కాక్రోచ్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు భారతదేశంలో రాజకీయ పార్టీల్ని, రాజకీయ నాయకుల్ని, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా షేక్ చేస్తున్న అటువంటి అంశం జన్ జీ అండ్ జన్ ఆల్ఫా. అందులో నుంచే ఉద్భవించినటువంటి రీసెంట్ సంచలనమైన కాక్రోచ్ జనతా పార్టీ. ఎందుకు సంచలనం అంటున్నానంటే, సోషల్ మీడియా వేదికగా సర్కాస్టిక్గా స్టార్ట్ చేసినటువంటి ఒక వేదిక. సార్, మామూలుగా కాక్రోచ్ బొద్దింకంటే 99% మహిళలకి అసహ్యం, భయం, పారిపోతారు చూస్తే. పురుషుల్లో కూడా 60% మంది పారిపోతారు ఆ బొద్దింకను చూస్తే. అలాంటిది కాక్రోచ్ అని పేరు పెట్టిన పార్టీకి ఇంతమంది యువత పోగొవటం కూడా ఆశ్చర్యమే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జన్జీ. అందుకే ప్రధానమంత్రి గారు కూడా ఈ మధ్య కాలంలో ఈ జన్జీ ప్రస్తావన మాట్లాడుతూ ఉన్నారు. అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి ఫర్ దట్ పర్పస్. దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, జన్జీ జన్ ఆల్ఫా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఒకటి. రెండోది, మీరు అన్నట్టుగా వాట్ ఈస్ దిస్ కాక్రోచ్ జనతా పార్టీ. ఇది అభిజిత్ దీప్తే అనే ఒక అతను యుఎస్లో 30 సంవత్సరాలు యంగ్ చదువుకుంటున్నటువంటి స్టూడెంట్. చిన్న కుర్రాడే, 30 years. హీఈస్ ఎ స్టూడెంట్. అక్కడ ఎంఎస్ చేస్తున్నాడు. ఈయన బేస్ ఒకసారి చూసినట్టయితే ఈయన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి యంగ్. అయితే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ యాక్టివిటీగా పనిచేశాడు, సోషల్ మీడియాలో. సో పార్టీల అవగాహన, రాజకీయమైనటువంటి దృక్పథాలు, ఇంకొన్ని ఆశయాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. సరే, దీని వెనక ఇతర దేశాలకు సంబంధించిన కుట్ర ఉంది, గుడుపుటానే ఉందని చెప్పి ఆ సోషల్ మీడియా బ్యాన్ చేయటం, ప్రధానమంత్రి గారు, సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫోకస్ పెట్టిన అంశం ఉంది. ఎందుకు ఇంత సంచలనంగా వాళ్ళు ఆలోచించే స్థాయికి వచ్చిందంటే, ఈరోజు సోషల్ మీడియా ఫాలోవర్స్ కాంగ్రెస్ పార్టీ కంటే, బీజేపీ కంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఎక్కువ ఉన్నారు. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం, చాలా సంచలనమైనటువంటి అంశం. అయితే ఇది ఎందుకు, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే, ఎంత యూత్, ఎంత సర్కాస్టిక్గా తీసుకొచ్చారంటే నేపథ్యం ఒకసారి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక సందర్భంలో మాట్లాడుతూ పబ్లిక్లోనే, ఈ మధ్య యువతరం, యూత్ మరి లేజీగా తయారయ్యారు, కాక్రోచ్లాగా తయారయ్యారు, ఆర్టీఐ ఉపయోగించుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నారు అన్న పదాలని వాడారు. తర్వాత ఆయన వివరణ ఇచ్చారు, అది వేరే విషయం. ఈ మాటలు పట్టుకొని హర్ట్ అయ్యారా, లేకపోతే ఈగో హర్ట్ అయిందా, లేకపోతే దీన్ని సర్కాస్టిక్గా బేస్ చేసుకున్నారా? ఈ ఒక వ్యక్తి, అభిజిత్ అనే ఒక వ్యక్తి అమెరికాలో నుంచి సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు. ఇది నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. మేము కాక్రోచులమే అని ఒక సంఘటితం చేయగలిగారు యూత్నంతా. మొదట్లో ఇంత ఆశించలే, ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు. వీళ్ళ ఐడియాలజీ చూసినట్టయితే సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ లేజీ కూడా యాడ్ చేశారు. అవును, ఇది మా ఐడియాలజీ, మేము కాక్రోచ్లమే. అంటే లేజీగా ఉండాలి, ఈ పార్టీలో ఉండండి ఆయన అన్నారు కదా. ఆయన మాటల్ని వ్యంగ్యంగా తీసుకుంటూ కౌంటర్, మెయిన్ బాణం వదిలింది ఆయన అన్న మాటల వల్ల ఉద్భవించినటువంటి పార్టీ. తర్వాత ఆయన వివరణ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఇది ఉద్భవించిన తర్వాత కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీరు తొందరపడవద్దు, ఆవేశపడవద్దు, నెగిటివ్గా పోవద్దు అని కూడా అన్నారు. అది వేరే విషయం, నేపథ్యం, బ్యాక్గ్రౌండ్. సో ఈ ఐడియాలజీతో ముందుకు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, 5 పాయింట్ల మేనిఫెస్టో. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మేనిఫెస్టో ఎప్పుడైతే రిలీజ్ అయిందో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. అంటే భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువైపోయారు ఫాలోవర్స్. ఎందుకు అంటే ఈ 5 మేనిఫెస్టోస్ ఆశ్చర్యకరంగా, ఒకటి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్ అయిన తర్వాత, ఇక్కడ మనకి గతంలో చూసాం, చరిత్ర ఉంది,
రాజ్యసభ మెంబర్గా అవకాశం ఇస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలా అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంటి పదవి ఉన్న వ్యక్తి రిటైర్ అయినాక ఒక పార్టీ రాజ్యసభ మెంబర్కి వెళ్తున్నాడంటే మరి ఆయన తీర్పుల మీద కొద్దిగా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి అట్లా చేయడానికి వీల్లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ పంపించడానికి వీల్లేదన్నారు. అదొకటి యువతకు బాగా నచ్చి ఉంటుంది. బాగా మరి ఈ సాంప్రదాయం తప్పు అనేది వాళ్ళ భావం. సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కేసులు పెట్టకూడదు, ఎగ్జామ్టెడ్. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఒక్క ఓటు అన్యాయంగా తీసేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉపా చట్టం పెడతామన్నారు. అంటే అంత తీవ్రంగా ఆయన శిక్షిస్తాం. దానికి కూడా యువత బాగా స్పందించింది. ఇప్పటిదాకా యువతలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో దీనికి అట్రాక్ట్ అయిపోయారు. మూడో పాయింట్ ఏమన్నారు, ఈ కార్పొరేట్ మీడియా అంతా అదాని అంబానీ చేతిలో ఉంది, దాని నుంచి బయటికి తీసుకురావాలని అన్నారు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే మీడియా గుత్తాధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ గుత్తాధిపత్యంలో మీడియా ఉండటం వల్ల కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తున్నాయి. అంటే వాస్తవాన్ని సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఎలా అయితే వీళ్ళు కాక్రోచ్ అని చెప్పి ప్రజలు స్పందిలా చేశారో, యువతను పోగు చేశారో, అలాగే తిరుగుబాటు చేయవచ్చు సోషల్ మీడియా వేదికగా. యూట్యూబ్ ద్వారా మీరు గుత్తాధిపత్యాన్ని మేము కంట్రోల్ చేస్తామంటే వాళ్ళు లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు ఎందుకు వీళ్ళ మాట వింటారు? వీళ్ళ మాట అంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఆ విధమైన నేచర్ని నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తారు. అంటే వీళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ వీళ్ళు పాయింట్లు మేనిఫెస్టో రూపంలో పెట్టారు. ఇంకోటి లేటెస్ట్గా జరిగినటువంటి సంఘటన, మహిళా రిజర్వేషన్ బిల్లుకి డీలిమిటేషన్కి లింక్ చేయటం వల్ల ఇప్పుడు లేటెస్ట్గా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వాల. సో ఇప్పుడు వీళ్ళు దాన్ని తీసుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఉన్నది యాజ్ ఇట్ ఈస్ సీట్లకి రిజర్వేషన్ అప్లికబుల్ చేయాలి అని ఒక పాయింట్ పెట్టారు. ఇంకొక పాయింట్ పెట్టారు, ఇది బహుశా ఇంకా అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో పెడ ఎప్పుడంటే అప్పుడు ఎవడంటే వాళ్ళు పార్టీలు మారుతున్నారు, రోజుకొకడు ఏ పార్టీలో ఉంటాడో తెలియట్లా. సో ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మేనిఫెస్టోలో పార్టీ మారిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 20 సంవత్సరాల దాకా బ్యాన్, పోటీ చేయడానికి వీల్లేదు, 20 years. ఇది బాగుంది, అందుకే యువత బాగా అట్రాక్ట్ అయినట్టు. సో ఇటువంటి ప్రధానమైన జరుగుతున్న వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని పట్టుకొని ఫోకస్ చేయటం వల్ల 5 డిమాండ్స్. వీళ్ళు సార్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ మర్చిపోయిందంటే 6వ డిమాండ్ కూడా పెడితే ఇంకా బాగుండేది. ఆర్థిక నేరగాళ్ళని సంవత్సరం లోపు విచారించి కఠినంగా శిక్షించాలి, లేదంటే అరబ్ కంట్రీస్లోకి మళ్ళీ ఉరి తీసి వాళ్ళ ఆస్తులు మొత్తం ప్రభుత్వం జప్తు చేయాలని డిమాండ్ కూడా పెడితే ఇంకా బాగుంది. అంటే బహుశా ఫ్యూచర్లో ఇంకా కొన్ని యాడ్ అవుతుండొచ్చు. ఇప్పటివరకు ప్రైమా ఫేసి వీళ్ళు ఫోకస్ చేసిన 5 పాయింట్లు మేనిఫెస్టో. దీనికి అట్రాక్ట్ అవటం వల్ల ప్రముఖులంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ టీఎంసీకి చెందిన 2 ఎంపీలు కూడా దీనికి అట్రాక్ట్ అయ్యారు. మేము జాయిన్ అవ్వచ్చా అని అడిగారు. అంటే ఏ స్థాయిలో ఇది ప్రభావం చూపుతుంది అన్నదానికి ఎగ్జాంపుల్, నిన్న ప్రకాష్ రాజ్ నేను అటెండ్ అవుతాను, మీటింగ్ సపోర్ట్ చేస్తా అన్నాడు. అంటే పెద్ద కొంతమంది వ్యక్తులు లేదా సెలబ్రిటీస్ వాళ్ళు కూడా కొంతమందికి ఎంత దూరం ఉంటే ఆ కాక్రోచ్ జనతా పార్టీకి అంత మంచిదని ఆలోచించుకోవాలి. అది బహుశా ఫ్యూచర్లో చేయొచ్చు. వీళ్ళు ఇంతటితో ఆగకుండా ఈ మధ్య కాలంలో 3 అధికార ప్రతినిధులను కూడా పెట్టుకున్నారు. అంటే ఇది లైట్గా సోషల్ మీడియా వరకే అని అనుకున్నారు, కానీ ఈరోజు అంటే ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి అంటే పార్టీగా రూపాంతరం చెంది రాజకీయంగా మనగలిగే అవకాశం ఉందంటారా? ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు ఇంట్రోలో ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ఎందుకు ధర్నా అంటే, ఇప్పుడు అందరికీ అభ్యంతరకరమైన అంశం, ఇది యువతను ఇంకా అట్రాక్ట్ అయ్యేటువంటి అంశం. ఈరోజు ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదా సెంటర్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా పేపర్ లీక్. వాట్ ఇస్ దిస్ అండి? పేపర్ లీక్ కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే శక్తి, సత్తా లేదా, టెక్నాలజీ లేదా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ లోపం ఉంది? ఎంతమంది యువత బలైపోతున్నారు? అంటే కొంతమంది ఉద్యోగస్తులు డబ్బులకు అలవాటు పడిపోయి డబ్బులు కక్కుతుపడి చేసే ఈ చిల్లర కార్యక్రమాల వల్ల దేశ భవిష్యత్తు నాశనం అయిపోయే పరిస్థితి కనబడతా దాంట్లో నేను ఇందాక అందుకే అన్న మిమ్మల్ని కఠినమైన చట్టాలు పెట్టి సంవత్సరంలోపు శిక్షించి ఉరి తీస్తే కానీ ఇవి కంట్రోల్ కావు. దాంట్లో యువత ప్రభావితం అంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కావచ్చు, సిబిఎస్ఈ లేటెస్ట్, ఇవన్నీ కూడా లీక్ అవటం అన్న దాని మీద ఈరోజు ధర్నా పెట్టారు. ఇది యువతని బాగా అట్రాక్ట్ చేసేటువంటి, ఎందుకు బాధితులు చాలామంది ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. అంతకాలం చదివి పేపర్ లీక్ అయింది, తర్వాత ఆ కమిషన్ మార్చాం, లేకపోతే చర్యలు తీసుకున్నాం, ఇది కాదు కదా సొల్యూషన్. హౌ లాంగ్ యూ విల్ డూ లైక్ దిస్? దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారు? ఎందుకు చేయలేకపోతున్నారు? వ్యవస్థలో ఉన్న లోపం కదా ఇది. సో ఇటువంటి అంశాల మీద ఎప్పుడైతే ఫోకస్ చేస్తున్నారో వీళ్ళు, ప్రధానంగా ఎక్కువ మంది యువతతో పాటుగా కొంతమంది పెద్దలు, సెలబ్రిటీసు, ఇంటలెక్చువల్స్ కూడా కొన్ని దీని మీద ఫాలో అవుతున్నారు.
సో దీనివల్ల ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ భారత ప్రభుత్వం వీళ్ళని నిరోధించారో అది వేరే విషయం. కానీ యువత ఎప్పుడైతే ఇటువంటి స్టాండ్ తీసుకుంటుందో, సమైక్యం అవుతారో, అది రాజకీయ పార్టీలు మిగతా వాళ్ళందరికీ మనుగడ మీద కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. రెండోది, ఇనీషియల్గా సర్కాస్టిక్గా సోషల్ మీడియాకి పరిమితం అవుతుంది అని అనుకున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు కొద్దిగా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తున్నట్టుగా దిశగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఔరంగాబాద్ వీళ్ళ ప్రాపర్ అభిజిత్ అనే అతనిది. సో వాళ్ళ ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ బందోబస్తు చేశారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. వాళ్ళ అది టౌన్ వదిలేసి వేరే టౌన్కి వెళ్ళిపోయారు. ఆయన కూడా నాకు అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు. సరే, ఎనీవే ఇదంతా బ్యాక్గ్రౌండ్ నేపథ్యం. అయినప్పటికీ ఆదరణ అయితే రోజు రోజుకి యువతలో పెరుగుతుంది. కొంతమంది న్యూట్రల్గా ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అంత కాబట్టి ఆదరణ పెరిగే వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రభుత్వం చేతులు కాల్చుకుంటుందని చెప్పి అనుకునే పరిస్థితి లేదు. అంటే అందుకే అరెస్ట్ చేయలేదు ఒకటి. రెండోది, ఒకవేళ చేస్తే ఏం చేయాలనేది కూడా ప్లాన్ బి రెడీ పెట్టుకున్నారు. అది కూడా బయటకు వచ్చింది. సో కాబట్టి మీరు అన్నట్టుగా అటువంటి దుస్సాహసం ఎందుకు చేయాలని చేయలేదు, అది వేరే విషయం. కానీ పరిణామాలు కనుక నిశ్చితంగా గమనించినట్టయితే చాలామంది మేల్కోవాలి బహుశా. అంటే వాళ్ళు అడిగే తప్ప ఒప్ప అనేది పక్కన పెడతాం. మీరు చెప్పిన 5 సూత్రాలు, 5 డిమాండ్స్ కూడా దాంట్లో వాస్తవికత ఉంది. అంటే ప్రజలు కోరుకునేదే కదా అది. ప్రజలు కోరుకునేది కూడా అదే. అందుకే అంత సక్సెస్ అయ్యారని కూడా అనుకోవచ్చు. కాకపోతే మీరు ఇందాక అన్నట్టు టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేస్తుందో, ఎన్ని ఘోరాలు చేస్తుందో, ఎంత దోపిడీ చేస్తుందో తెలుసు. ఆ పార్టీ నుంచి వచ్చే 2 ఎంపీలను, లేదు గమ్యం లేని, ఎందుకు మాట్లాడతాడో తెలియని, ఎవరిని ఎందుకు ప్రశ్నిస్తాడో తెలియని, అన్నిట్లో ఎందుకు ఏలు పెడతాడో తెలియని, తన ఉనికిని కాపాడుకోవటానికి ఒక మొత్తం మీద పడి ఏడుస్తూ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి చేరితే కాక్రోచ్ జనతా పార్టీ మనం అనుకున్నట్టుగా బొద్దింకలు తల దగ్గర పారిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే వీళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటున్నారని నేను అంటున్నా. ఎందుకంటే ముగ్గురిని ఎవరైతే అపాయింట్ చేశారో అందులో ఒక అతను సౌరభ్, అతను జర్నలిస్ట్. ఇంకొక అతను ఉన్నాడు, అతను స్ట్రాటజిస్ట్, అంటే ఒక కంపెనీకి CEO. ఇటువంటి ఇంటలెక్చువల్స్నే ముగ్గురిని పెట్టారు. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టలా ఒకటి. రెండోది, ఆ ముగ్గురు కూడా యూతే. అంటే వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా డెసిషన్స్ తీసుకోవట్లేదు బహుశా. తీసుకోనంతసేపు పార్టీ నిలబడే ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. పార్టీగా రూపాంతరం ఇంకా చెందలేదు. బహుశా అడుగులు అటువైపు పడితే మరి ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలన్నిటికీ కొంత ఇబ్బందికరమైన అవినీతి మరక అంటని నాయకులను, యూత్ను పైకి తీసుకొచ్చి వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేపించి ఎస్టాబ్లిష్ చేసుకుంటే బాగానే ఉంటుంది. మరక అంటని వాళ్ళని తీసుకొచ్చి అదే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నేపథ్యం ఇనీషియల్ స్టేజ్లో ఎట్లా ఉండే, మరి అందులో ఈయన పనిచేశాడు అభిజిత్ అనే వ్యక్తి, స్ట్రాటజిస్ట్, సోషల్ మీడియాలో కొంత అవగాహన ఉంది. అవగాహన లేకుండా జస్ట్ లైక్ దట్ ఎంటర్ అయ్యాడని కూడా మనం అనుకోలేము. అయినప్పటికీ మూమెంట్స్ కనుక చూస్తే, ఆదరణ కనుక చూస్తే, ఇది చాలా పార్టీలు దాని నుంచి నేర్చుకోవాలా, మార్పు చెందాలా, రియలైజేషన్ అవ్వాలా. వీళ్ళు ప్రశ్నిస్తున్న అంశాలు నిజమే కదా, ప్రజలు కోరుకునేది అదే కదా, ఆ దిశగా వీళ్ళు అడుగులు మార్చుకోవాలా అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది. చెప్పలేమండి. ఇప్పుడు నేపాల్లో జంజీ అని చెప్పి అధికారాన్ని చేపట్టాడు ఒక వ్యక్తి. ఇక్కడ కూడా ఎంత స్పందన వచ్చిందంటే ఏదైనా జరగవచ్చు. అది అధికార పార్టీకి ఇబ్బందా, ప్రతిపక్షానికి అందరికీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలకు బహుశా ఈ వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారు, వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతున్నారు. మరి వాళ్ళు పాయింట్లన్నీ అంతేగా ఉన్నాయి కదా. ఇది ఎక్కడ వాళ్ళు ప్రశ్నలో న్యాయం ఉంది. అట్లా ఉండొద్దని కోరుకోవడంలో ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్, మేము అది కరెక్టే కదా అని అంటున్నారు. దానివల్ల ఆదరణ బాగా పెరిగింది. మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా మలుపు తిరుగుతుంది, దీన్ని నుంచి కౌంటర్గా మరి మిగతా రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తాయి వ్యూహాత్మకంగా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ మూల సిద్ధాంతాలు బాగున్నాయని, వారు రాజకీయంగా మనగలిగే అవకాశం ఉందంటూనే కాక్రోచ్ జనతా పార్టీ అధికార పార్టీని ఢీకొట్టగలదా, లేదంటే ప్రతిపక్షాన్ని మింగేస్తుందా అన్నది భవిష్యత్తు నిర్దేశిస్తున్నట్టు విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.